హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్. కాకినాడలో ఉన్నామండి. అందరము కలిసి తాటిపత్రి వెళ్తున్నాము. మేము తీసుకున్న పట్టు చీరలు మా తోటి కోడలు వాళ్ళ అక్కయ్య వాళ్ళకి, మా కోడళ్ళకి చాలా బాగా నచ్చాయంటండి. అక్కడికి బయలుదేరాము ఇప్పుడు. హాయ్ అండి, మేమందరం మళ్ళీ తాటిపత్రి వెళ్తున్నాం. ఏం కొనుక్కుంటానికి? పట్టు చీరలు తీసుకోవడానికి వెళ్తున్నాం. మొన్నే కదా పెట్టిందని అంటారా? మళ్ళీ వెళ్తున్నారు. కోడళ్ళకి నచ్చినాయి, వాళ్ళు తీసుకుంటారట. నా వీడియో చూసి నచ్చినాయి వాళ్ళకి. అందరు వాళ్ళు కొనుక్కుంటామంటే ఇక తీసుకొస్తున్నాం వీళ్ళందరినీ. హలో, మేము మా అమ్మమ్మకి, మా అమ్మకి, మా పిన్నిలకి పట్టు చీరలు కొన్నారు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఏ ఊరు? హలో హలో, తాటిపత్రి. తాటిపత్రికి తాటిపత్రి ఊర్లోకి వచ్చామండి. ప్రతి వీధిలో ఇట్లా చీరలు నేస్తూ ఉన్నారు. ఒక్క పట్టీకి 8 చీరలు నేస్తారటండి. అది కూడా 20 రోజులు, నెల రోజులు నేస్తారట. ప్రతి ఇంట్లో కూడా ఇట్లా నేస్తున్నారు. ఇంట్లోనే పక్కగా నేస్తూ చిన్న రూములో పట్టు చీరలు వారే అమ్ముతున్నారండి. అక్కడ నచ్చినవి కొన్ని చూసాము. మళ్ళీ వేరే చోటకి వాళ్ళ గూడామ్స్కి తీసుకువెళ్ళారండి. ఇదిగోండి, ప్రతి వీధిలో కూడా ఇలా ఎన్ని రకాలంటే అన్ని కలర్స్ ఉన్నాయండి. చీరలు నేస్తున్నారు పట్టు దారంతో. ఇదంతా ఉప్పాడ పట్టు. 8 చీరలు వస్తాయా? మల్బార్పూరి. ఎన్ని రోజులు పడుతుందండి ఈ 8 చీరలు? 20 డేస్. ఈ చీర మొత్తం ఈ 8 చీరలు నేయడానికి. అదే ఓకే, ప్యూర్ పట్టు. ఇక్కడ నుంచి బ్లూ, ఇక్కడ నుంచి ఎల్లో. బా, ఎల్లో తర్వాత ఇది కాఫీ కలర్. ఏ మొగ్గలు ఉన్నాయి నాయనా, చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి. కోపడతారే వాళ్ళు తెంపితే. చూడండి, అబ్బా ఎన్ని పూలు. చాలా చిన్న చెట్టే కానీ ఇన్ని మొగ్గలు. పల్లెటూరు అంటేనే చూడు ఎన్ని మామిడికాయలు ఎట్లున్నాయి. ప్రతి ఇంటికి ఇట్లా నేస్తున్నారు. అక్కడ నేసేవారు వారి గూడామ్స్కు తీసుకొచ్చారండి. ఇక్కడే పట్టుదారాలతో చీరలు నేస్తారట. అక్కడికి ఆ అబ్బాయి సిల్క్, పట్టు ఏంటని అన్నీ చూపించాడండి. చాలా బాగా చూపించాడు. అందరికీ ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు. మీరు కూడా చూస్తారని ఆ అబ్బాయిని నేను చెప్పమన్నాను. అంత పట్టు గురించి చాలా బాగా చెప్పాడు. ఇవన్నీ థ్రెడ్సా? ఇవన్నీ దారాలు. పట్టు అనేది ఎలా తెలుసుకోవడం అని చెప్తాను. పట్టు దారం అనేది మీరు ఎలా తెలుసుకోవాలనేది చెప్తానండి. ఓకేనా, చెప్పు. సిల్క్ అంటే సిల్క్ మిక్స్ చేసి అమ్మేస్తున్నారు కదండి. అవును, దాని క్లారిటీ గురించి నేను చెప్తాను. ఓకేనా, చెప్పు. మాకు కూడా సరిగ్గా పట్టు సిల్క్ అని తెలియదు కదా. కొంతమంది తెలియని వాళ్ళు మోసపోతూ ఉంటారు కదా. దాని గురించి చెప్పు, మంచిదే కదా. అలా అండి, మాది తాటిపత్రి గ్రామం. మనకి అన్నవరంకి, పిఠాపురంకి దగ్గరలో ఉన్న ఊరండి. మనకు ఉప్పాడ పట్టు చీర ప్రతిదీ కూడా ఉప్పాడలో తయారంటారు, కానీ 75% తాటిపత్రి అనే గ్రామంలోనే మనం తయారు చేస్తున్నాం. ఇది చూడండి అమ్మ, మీకు ఇది 100% ప్యూర్ పట్టు అండి. మీకు మనం డ్రైయింగ్ వేయించుకొని నచ్చిన కలర్ వేయించుకొని మనం శారీ అనేది వీవింగ్ చేస్తాం. మీకు ఇది ప్యూర్ పొట్టు అమ్మ. ఇది మీకు చీరకు వచ్చేలోకి 2000 పడుతుందమ్మా పొట్టు. అంటే గ్రాములు 300 గ్రాములు పడుతుంది. 300 గ్రాములు కూడా 2000 పడుతుంది మెటీరియల్. మీకు అందులోనే సిల్క్ అండి. ఇది సిల్క్ అండి. అంటే ఇది పొట్టు, ఇది సిల్క్ వస్తుందండి. అందరూ కూడా ఇది నేసేసి మార్కెట్లో అమ్మేస్తారు. ఇది కేవలం చీరకి 180 రూపాయలు పడుతుందండి. ఇది 2000 పడితే ఇది 180 రూపాయలు పడుతుందండి. మన ఇదే పొట్టు చీర రేట్ అని ఈ సిల్క్ నేసి అమ్మేస్తున్నారండి. మీకు ఇప్పుడు పొట్టు చీర అనేది ఎవరన్నా కస్టమర్స్ మీరు ఎక్కడ తీసుకున్నా సరే, కంచి పొట్టు తీసుకున్నా సరే, ఏ పొట్టు తీసుకున్నా సరే, మీరు థ్రెడ్ తీసి ఒక థ్రెడ్ తీయండి. అది కాల్చి చూస్తే మీకు పౌడర్ అవుతుందండి. పౌడర్ అవుతుంది. అదే మీకు సిల్క్ ఉందనుకోండి, ఈ సిల్క్ కాల్చితే మీకు తోడుకుపోద్దండి, ప్లాస్టిక్ తోడినట్టు. ఓకేనండి, అంటుకుపోద్దండి. ఇదైతే ప్యూర్ అయితే మీకు పౌడర్ అయిపోద్దండి. అది దాంతో తేడాతో మనం తెలుసుకోవచ్చు పట్టు. అవునండి, పొట్టు ఏంటి, సిల్క్ ఏంటి అని తెలుస్తుంది. అంటే ఇది 200 తయారయ్యేది, అది మనకి 1800 మిగులుతుందండి. మనకి ప్యూర్ పట్టు అనేది ఎట్లా తెలుస్తుంది అంటావు? మనం ప్యూర్ పొట్టు అని చెప్పాను కదండి. అంటే ఇది ప్యూర్ పొట్టు అనేది దారి తీసుకుని కాల్చితే మీకు పౌడర్ చిన్నగా తీసుకోవాలంటావు. ఎంతోకంత ఇంత రొద్దు కింద మీకు చీర చెప్పని ఉంటుంది కదా, 2 దారాలు తీసుకుని కాల్చితే మీకు
పౌడర్ అయిపోద్ది. ఇది మీకు అంచున అంచు వస్తుంది కదండి, జరి అంచు. ఆ జరి అంచు థ్రెడ్ అండి ఇది. మీకు ఇది కూడా ప్యూర్ ఉంటుంది. ఇందులో కూడా మిక్స్డ్ బోల్ అని వస్తాయండి. ఇది ఎలా ఉంటుంది. మాది తాటిపత్తి గ్రామం అండి. మాది పిఠాపురం నుంచి 10 కిలోమీటర్స్, అన్నవరం నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుందండి. సొంత తయారంతా కూడా మా ఊళ్ళోనే తయారవుతుందండి. మా దగ్గర ఏ పొట్టు చీరలు ఉంటాయంటే ఉప్పాడ ప్యూర్ ఉంటాయండి. మిక్స్ అనేది మాత్రం ఏ చీర కూడా ఉండదు. మీకు మిక్స్ కావాలంటే కూడా 2000 తగ్గిపోతుందండి. మీకు ఏదైనా చీర 100% ప్యూర్ కావాలంటే 3800 దాటితే కానీ మీకు పొట్టు చీర అనేది ఉండదండి. మా హ్యాండ్లూమ్స్ పేరు వచ్చి శ్రీ హర్షవర్ధన్ హ్యాండ్లూమ్స్ అండి. తాటిపత్తి గ్రామంలో మేము సొంతంగా 20 మొగ్గలు 20 మొగ్గలు నేస్తున్నామండి. మా దగ్గర దొరికే పొట్టు చీరలు ఉంటాయండి. ఉప్పాడ పొట్టు చీరలు ఉంటాయండి. దాంతోపాటు ఉప్పాడ కాటన్ శారీస్ ఉంటాయండి. ఓన్లీ వీవింగ్ మీద తయారు చేసే కాటన్ చీరలు, దాంతోపాటు పొట్టు చీరలు, అలాగే కంచి పొట్టు చీరలు కూడా మనం లైట్గా నేయిస్తామండి. అవి కూడా మన దగ్గర ఉంటాయి. దాంతోపాటు ఎక్స్ట్రా మన ఫ్యాన్సీ ఐటమ్ కూడా మన దగ్గర ఉంటుంది. పైతానిక్ డిజైనా? తీసుకున్నామండి అక్కడ. వైలెట్ గ్రీన్ చూడు, ఇది ఈ కాంబినేషన్ కలర్ భలే ఉంది. లేదు, ఒక్కదానికి 8 చీరలు ఉంటాయంట. ఇక్కడ నుంచి ఎల్లో. పాపం, అవునమ్మా, పాపం చేస్తూనే ఉన్నారు పెద్దవాళ్ళ వయసు. ఇక్కడ ఈ చీర చూడు. ఎప్పుడు వచ్చేది శ్రీ అపర్ణ హ్యాండ్లూమ్స్ అండి. ఇక్కడ పట్టు చీరలు చాలా తక్కువగా ఉన్నాయండి. మనం మామూలుగా మేము వరంగల్లో, హైదరాబాద్లో చూసామండి. దానికన్నా చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు వీళ్ళు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. నమస్తే. నీ చీర, నీ కలరే. కదా ఎంతండి? అందుకని పెద్దవాళ్ళ సార్. సూపర్ ఉంది, ఇది కూడా సూపర్ ఉంది. దానికి ఏముందంటే వాళ్ళకి జీతం ఎలాగన్నా వస్తుంది.